I am a being of divine fire. I am the purity God desires. I am a being of divine fire. I am the purity God desires. I'm a being of divine fire. I'm the purity God desires. I'm a being of divine fire. I'm the purity God desires. I'm a being of divine fire. I'm the purity God desires. I'm a being of divine fire. I'm the purity God desires. I am a being of divine fire. I am purity God, yes. I am that I am. PVH A1 Vijay ఛానల్ చూసిన ప్రేక్షకులందరికీ కూడా చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ. మనం నిన్నటి దినమున స్ప్లీన్ ఆర్ట్ టెస్ట్ క్లాస్ గురించి చెప్పుకున్నాము. ఇది 9వ క్లాస్. మనం దాంట్లో కొన్ని ఏమేమి పొరపాటు చేస్తున్నాము, ఏమేమి మంచి దాన్ని తెలుసుకోలేకపోయినాము అనే దాని కింద ఈరోజు కొంచెం ప్లేస్ చేసుకొని మళ్ళీ మనం 10వ క్లాసులకి వెళ్తాము. మనకు శరీరంలో అన్ని అవయవాల ప్రాణశక్తి పంపించే కేంద్రం ఏంటంటే మనకు నాభికి ఎడమ పక్కలో మనకు స్పిన్ చక్రం ఉంటుంది. ఆ స్పిన్ చక్రం నుండి ప్రాణశక్తి ప్రవేశం లోపల ప్రవేశించే ద్వారం ఎంట్రీ. ఈ లోపల ప్రవేశించిన సోలార్ ప్రాక్టీస్ దగ్గర విడిపోయి అన్ని చక్రాలకు వాటి రంగుల రూపంలో అందుతుంది. మనం ఎనర్జీ కరెక్ట్ చేస్తే ఎనర్జీ అన్ని అవయవాలకు అందుతుంది. అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చక్రాలను గురించి మనకు మన శరీరానికి మంచిదో ఏది మంచిదో కాదో తెలుసుకోవచ్చు. అలాగే మనకు ఈ చక్రాలు యాక్టివ్ కావాలంటే చాలామంది యోగులు ధ్యానం చేస్తుంటారు, కొందరు ప్రాణాయామం చేస్తుంటారు, కొన్ని మంచి పనులు చేస్తుంటారు, కొన్ని యజ్ఞాలు చేస్తుంటారు. కానీ అది కూడా ఒక విధమైన ప్రక్రియ. దానికన్నా అద్భుతమైన ప్రక్రియ అనేది షార్ట్కట్లో ఒక పెద్ద అని చెప్పేవాడు, కళ్ళతో ఏది చూస్తే ఆ దృశ్యాన్ని కూడా పాజిటివ్గా చూడండి, మంచిగా చూడండి, 2 చక్రాలు యాక్టివ్ అవుతాయి. దాని ద్వారా చూడడం ద్వారా మన సోలార్ ప్లెక్స్ ద్వారా మన శరీరంలోకి ఆనందమైన ఒక ప్రకాశం పోయి, సూర్యుడు అంటే తేజస్సు, ఆ తేజస్సు పోయేసి మన చక్రాలు అన్నీ కూడా యాక్టివ్ అవుతాయి అంటారు. అట్లాగే చెవుల ద్వారా కూడా మంచి శుభకరమైన మాటల ద్వారా కూడా చక్రాలు యాక్టివ్ అవుతాయి. మంచి ఆలోచన వదలడం ద్వారా కూడా, అంటే మన శ్వాస వదులుతుంటాము, మంచి ప్రాణాయామం ద్వారా కూడా మనకు 2 చక్రాలు యాక్టివ్ అవుతాయి. నోటి వాక్కు ద్వారా మనం ప్రేమతో మృదువుగా మాట్లాడడం ద్వారా, సవ్యంగా మాట్లాడడం ద్వారా కూడా 7 చక్రాలు కూడా యాక్టివ్ అవుతుంది. ఇన్ని మనకు సప్త ఋషులు అంటారు. అట్లాగే సప్త ఋషులు అంటే ఉన్నతులు. అట్లా కాబట్టి మనము అలా చేస్తుంటే మనకు అవుతుంది. మనము మంచి ఉద్దేశమైన ఏది సత్వర కార్యాలు చేస్తున్నా కూడా మన సోలార్ ఎనర్జీ ద్వారా ఉన్నతంగా పోయి మన చక్రాలు యాక్టివ్ కాకుండా మన నుంచి ఎనర్జీ ఆ ఇండ్లంతా పాస్ అవుతుంటుంది. అదే దుఃప్రవృత్తులు చేయడం వల్ల అదే సూర్య అని చెప్పేసి మన బాడీలో అన్ని అవయవాలు దెబ్బతినడం ద్వారా అప్పుడు నువ్వు డివైన్ పని చేసినా కూడా రాదు, మనీ చెప్పినా రాదు. అయ్యా మనీ డివైన్ ఫైర్, మనీ పీరియడ్ చెప్పినా కూడా రాదు. దానికి ఏం చేయాలంటే నువ్వు మంచి పనులు చేస్తూ ఉన్నప్పుడు మన డివైన్ కార్కి ఎంత దగ్గరగా అవుతుందో అప్పుడు మన సోలార్ ప్లెక్స్ ద్వారా ఎనర్జీ అవుతుంది. కాబట్టి ఇది మనం తెలుసుకున్నాం. మనము అది ఆ గుణాలు రావాలని మనం చాలా బ్రహ్మచర్య మన స్పిన్ చక్రాన్ని హీల్ చేసుకోవాలి. ఓ వ్యాండ్ స్పిన్ చక్రాలు నా ఉన్నత జీవించడానికి స్పిన్ చక్రాలు ఏదైతే లేదు మనకు అవసరం లేదున్నదో దాన్ని క్లీన్ చేసినందుకు థ్యాంక్ యూ. ఎవరి పేరు చెప్పుకోవాలా, ఎవరి పేరు చేస్తున్నామో చెప్పి నీ పేరు చెప్పేసుకొని చెప్తే అక్కడ ఆ స్పిన్ చక్ర కొన్ని సంబంధం ఏంటంటే అది శరీరానికి మనసుకు సంబంధం లేదు, ఓన్లీ ఆత్మకే లింక్ అవుతుంది. ఆత్మకి లింక్ ఉంటుంది కాబట్టి అక్కడ క్లీన్ చేసుకోవాలి. ఆత్మ డివైన్ ఫైర్, ఆత్మ ప్యూరిటీగా చేస్తే ఐఆమ్ దట్ ఐఆమ్ చెప్పేసి అక్కడ ఉండే ఏదైతే ఆత్మ పట్టిందో క్లీన్ చేసేసి మళ్ళీ ఆ సోలార్ ప్లెక్స్ ఎంత అవసరమో అంత శక్తిని యాక్టివ్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పడం ద్వారా మన సోలార్ ప్లెక్స్ ఎవరైనా కానీ నీరసంగా పడిపోయినా యాక్టివ్ లేనప్పుడు
ఆరా సెన్స్ చేసేసి ఎడా పింగల్ చేసేసి మన సోలార్ ప్లెక్స్ యాక్టివ్ క్లీన్ చేసి యాక్టివ్ చేస్తే వెనకమ్మడలు వేసి కూర్చుంటాడు. ఇది చాలా చిన్న క్రియ. దీనికి మైండ్కు మనసుతో పని లేదు, ఒక స్పీన్ చక్ర ఆత్మకు చేసేదే మన మైండ్కి వచ్చేయడం లేదు. అట్లా మనసుకు ఆత్మకు అక్కర్లేని అవ్వచ్చు, కానీ శరీరానికి కూడా అక్కర్లేదు కావచ్చు. ఆత్మకు మన కాఫీ టీస్ కూడా ఉండొచ్చు. మనము ఏ వస్తువైనా కూడా మన మనసు శరీరం కోరుతుంది, ఆ వస్తువు మనకు ఉపయోగపడుతుందా లేదని చెప్పేసి మన స్పిన్ చక్ర దగ్గర పెట్టి వ్యాన్తో చెక్ చేసుకుంటే అది చెప్తుంది పనిచేస్తుందా లేదని. అప్పుడు మనకు అది అవసరం లేదని తెలిసిపోతుంది. ఏదైనా ఒకటి కొనాలని మనసు కోరుతుంది, అది నాకు కొనడం వల్ల ఉపయోగం ఉంటుందా అని చెప్పి ఆ చీటీ రాసి కానీ ఆ వస్తువు ఫోటోగా పెట్టుకొని చేస్తే మనం చెప్తుంది. దాన్ని బట్టి కూడా మన జీవితాన్ని బాగా అనిపించుకోవచ్చు. లేదు మనము సార్ ఇట్లా సోలార్ ప్లెక్స్ చేపెట్టుకొని అది అనుకొని ఇట్లా ప్రెస్ చేసినా కూడా అట్లా మనకు అవసరమైతే స్ట్రెంత్గా ఉంటుంది, లేదంటే అది వీక్ అయిపోతుంది. అట్లా కూడా చెక్ చేసుకోవచ్చు వ్యాండర్ లేకుండా కూడా. అలాగే మనము పెళ్లి చేసుకోవాలా ఒక అమ్మాయి అనుకుంటాము, అమ్మాయి చాలా బాగుంది మనకు బాగుంటుంది అని అనుకుంటుంటాము. అది మన మనసు శరీరం కోరుతుంది, ఆత్మ యాక్సెప్ట్ చేస్తుందో లేదో చూసుకోవాలంటే ఆ ఫోటోను కానీ వాళ్ళ పేపర్ను రాసుకొని స్పీన్ చక్ర దగ్గర పెట్టి ఇలా చెక్ చేస్తే నువ్వు అనుకునేట్టుగా వాళ్ళు ఓకే అనిపిస్తే స్టెమ్గా ఉంటుంది, లేదంటే వీక్ అవుతుంది. లేదు పలానా అమ్మాయి పలా వ్యక్తికి స్పీన్ చక్ర పెట్టేసి వాళ్ళకు అనుకూలంగా ఉంటుందా అని చేస్తే వ్యాన్ బాగా పోయేదానికి అనుకూలం అవుతుంది. అనుకూలం లేదా పోయినా కూడా అది కూడా కరెక్టే. ఏది నువ్వు మాట్లాడుతూ మెన్షన్ చేస్తున్నావో బాగా గమనించుకోవాలా. ఇలా ఏ రకాలైనా మనకు మంచిగా కావాలని కూడా తెలుసుకోవచ్చు. మీకు మంచి మేలు కలిస్తే వాటిని ఇవి తినకపోతే ఉండలేను అని వాటిని కూడా చాలామంది ఇది లేకుండా తినాలి అనుకుంటావు. అది నీ మనసు అనేది ప్రోగ్రామ్ చేసుకుంది, తింటే బాగుంటుందని తప్ప నీ ఆత్మ ప్రోగ్రామ్ చేసుకోలేదు. కాబట్టి మనం కూడా దాన్ని చేసుకోవచ్చు. అలాగే కొన్ని వస్తువులు మనకు అలర్జీ ఉంటుంది. అలర్జీని ఇప్పుడు ఎలా చెక్ చేయాలంటే ఆ వస్తువుని వచ్చేసి స్పిన్ చక్ర పెట్టేసుకొని ఇది పడుతుందా అనేప్పుడు పట్టదు అని, అది పడదా అంటే పడదా వచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలా, అది ఏ చక్రాల ప్రాబ్లం ఉంది చెక్ చేసి ఆ చక్రాన్ని క్లీన్ చేసేసి అప్పుడు ఆ వస్తువుని పెట్టుకొని చెప్పాలి. ఏం చెప్పాలా, అరటిపండు నీకు పట్టలేదు అప్పుడు చెప్పాలా, అరటిపండు మై ఫ్రెండ్ అది నాకు చాలా బాగా పనిచేస్తుంది, అది మాకు చాలా అనుకూలంగా ఉంది అని చెప్పడం ద్వారా చేసుకుంటే ఆ కార్డు క్లీన్ చేసుకుంటే అప్పుడు అరటిపండు తిన్నా కూడా నీకు అలర్జీ రాదు. అట్లా అలర్జీ చేసుకోండి. ఇప్పుడు డస్ట్ అలర్జీ ఉంది, నాకు డస్ట్ అలర్జీ అని ఆ డస్ట్ వస్తానే ఉంటుంది లోక అలర్జీ పిక్ చేసుకుంది. అప్పుడు ఆ డస్ట్ అలర్జీ ఏ చక్రాలు చెక్ చేసుకోవడమో ఆ చక్రాన్ని క్లీన్ చేసుకోవడం బాగా ఏదైతే అవసరం లేదో ఆ డస్ట్ అనుకూలం తీసి అప్పుడు ఈ డస్ట్ కూడా దాంతో నాకు అనుకూలంగా ఉంది అని చెప్పేసి ఆ స్పీన్ చక్ర వేసి హీల్ చేసేస్తే ఆ ఏ చక్ర ఉందో ఆ చక్ర క్లీన్ చేస్తే అప్పుడు మీరు డస్ట్ ఎంతమంది పీల్చుకున్నా కూడా అయ్యా తుమ్ములు ఇచ్చారు రావు. ఎందుకంటే మీరు ఎప్పుడు థింక్ చేశారు, డస్ట్ తిట్టారు మీరు, డస్ట్ అంటే అలర్జీస్ వస్తాయి, డస్ట్ వచ్చే అలర్జీస్ వస్తాయి అన్న వారు కూడా మనకు అలర్జీ వచ్చేస్తుంది. కాబట్టి మనం ఎలా థింక్ చేస్తున్నామో గమనించాలి. అలాగే మనం వాటర్ ఉంటాము, మినరల్ వాటర్ తాగాల మిగతా వాటర్ పనికి రాదు అని మనం అనడం ద్వారా అది కూడా మనకు ఆ వాటర్ పోపించుకొని మనము దేనైనా వాడుకోవడం తప్పు కాదు, వాడుకోకపోవడం తప్పు కాదు, అది పనికిరాదు అనడం ద్వారా మన ద్వారా దానికి కార్డు పోతుంది, అందులో కార్డు వస్తుంది. కాబట్టి నీకు ఏది అవసరమైతే ఇది వాడుకోండి, అది లేదు. కాబట్టి మన సార్ చెక్ చేస్తుంటాడు, గ్లాసు చెక్ చేస్తుంటే వాటర్ను చెక్ చేస్తాము, అది నీకు పనికొస్తుంటుంది. ఆ తర్వాత నీటిని మనము దూషించడం ద్వారా మనకు ఆ నీటిలో ఆ నెగిటివ్ ఎనర్జీ పోయేసి మన స్పీచ్ చక్ర పెడితే డౌన్ అవుతుంటుంది కదా. అలాగే మనం కూడా ఇంట్లో ఎప్పుడు మనం తిట్టుకుంటూ అడుచుకుంటూ ఎప్పుడు ఉంటామో మన చక్రాసులకి కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ పోయేసి ఇంట్లో ఎప్పుడు సమస్యలుగా ఉంటుంది, మనీ రాదు, మీకు మంచి ఆలోచన రావు. కాబట్టి మనం దీన్ని బట్టి గమనించుకోవాలంటే ఇంట్లో అందరూ ఒకరికొకరు ప్రేమతో ఒకరిలో ఉండే గొప్పతనాన్ని గుర్తించుకుంటూ వస్తే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ మీరు ఆ ఆలోచన ద్వారా మన సోలార్ ప్లెక్స్ ద్వారా పోసి మన అన్ని చక్రాలు యాక్టివ్ అవుతాయి. చాలామంది చెప్తుంటారు మేము డివైడ్ చేస్తున్నాము కానీ మా కుటుంబం డెవలప్ కాలేదు అంటుంటాము. కొందరు మనీ
డివైన్ ఫైర్ మనీ ప్రొడ్యూస్ చేస్తుంటాము, మనీ ఎంత ఇస్తున్నాం కూడా మాకు రావడం లేదు అంటే ఏంటంటే ఓన్లీ మనీ ఇస్తానే రాదు, కానీ మన చక్రాస్ కూడా యాక్టివ్ అంటే మన ఇంట్లో మన ఒంట్లో మంచి ఆలోచన ఉండాలా. ఒంట్లో మంచి ఆలోచన ఉంటే ఇంట్లో ఆరోగ్యం బాగుపడుతుంది, ఇంట్లో మంచి ఆలోచన ద్వారా ఇంట్లో కూడా డెవలప్ అవుతుంది. అప్పుడు మీరు చెప్తే డివైన్ ఫైర్ చేస్తే మీరే దేవత డివైన్ గారి దగ్గరికి వస్తుంది, అలాగే ధనం కూడా వచ్చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలా, ఆ ఇంటిని కూడా మనము దీంతో ఇది విశ్వయంత్రంతో, ఓ విశ్వయంత్రమ్మ ఇంట్లో తూర్పు పక్క ఉండే ఏదైతే ఉందో ఆ గోడను క్లీన్ చేసేందుకు థ్యాంక్ యూ అని చెప్పేసి ఇలా మనం 4 మూలలా కరెక్ట్గా చేయాలి పెయింటేషన్. అలా పైకి పోవాలి. అలా తర్వాత మళ్ళా తూర్పు పరమట కూడా అట్లా చేయాలి. భావంతో చేయొచ్చు, లేదంటే మీరు తిరిగి చేయొచ్చు. అట్లా మళ్ళీ వచ్చేసి దక్షిణ పక్క, మళ్ళీ ఉత్తరం పక్క అయిపోయింది. సీలింగ్ పైన సీలింగ్ అంతా కూడా క్లీన్ చేయాలి. ఓ వ్యాండు పై పాము ఏదైతుందో తీసి థ్యాంక్ యూ. అలా మళ్ళీ గ్రౌండ్ లెవెల్ కూడా క్లీన్ చేసేసి దానికి ఈడ పింగళ చేసేస్తే భూమికి ఆకాశం మధ్యలో ఉండేది. చేసి మనము ఈ రోజు నుంచి మన ఆలోచన మార్చుకొని ఒకరు అందరు కలిసి డివైన్ ఫైర్ చేయడం ద్వారా మన ఇంట్లో మంచి ఎనర్జీ వస్తుంది, మన ఒంట్లో కూడా మంచి ఎనర్జీ వస్తుంది. ఒకవేళ ఇంట్లో ఎవరైనా ఒకరు మాట లేదు, ఒకరి వల్ల కూడా మన ఇంట్లోకి నెగిటివ్ వచ్చేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి, అందరం కలిసి ఆ వ్యక్తి పేరు విన్నా ఆ వ్యక్తి మా మాట వినడం లేదు అంటుంటాము, కానీ ఆ వ్యక్తి మాట వినడం కాదు ఇక్కడ సమస్య వచ్చింది. మీరే అందరు ఫోకస్ చేస్తే అతను మా మాట వినడం లేదు అనడం ద్వారా అతను వినకుండా పోయేదానికి ఆస్కారం ఉంది. ఆ వినకుండా పోవడం ద్వారా మళ్ళీ అతను మీకు నెగిటివ్ చేస్తుంది, ఒకరికొకరు చేసుకుంటారు. కాబట్టి మీరందరూ ఆ వ్యక్తి పైన డిమాండ్ తెచ్చండి, మా అన్నగారు చాలా మంచివారు, అట్లా కొందరు ఏవేలు ఒకరు మామ అంటారు అదే వ్యక్తిని, అట్లా అతను చాలా అనుకూలంగా ఉన్నాడు అని చెప్పి మనం ఆయన కూడా భగవంతుని బిడ్డ భగవంతు కోసం చిత్తాన్ని చెప్పడం ద్వారా అతనిలో మార్పు వస్తుంది. ఎప్పుడు మార్పు వస్తుందంటే చేసే వాళ్ళు తన మీద అభిప్రాయం మార్పు చెంది మీరు డివైన్ ఫైర్ చేస్తే అక్కడ మార్పు వస్తుంది. లోకేమో మార్పు ఉండేది లేదు, పైకి మాట్లాడుతుంటాం డివైన్ ఫైర్ చేస్తుంటాం, అట్లయితే రాదు. మనసులో ఏది ఉందో అదే డివైన్ ఫైర్ చేస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది. అప్పుడు కూడా మన ఇండ్లు మన శరీరము ఇండ్లు యూనివర్సల్ అంతా కూడా టోటల్ కూడా మార్పు వస్తుంది. దాన్ని మీరు గమనించుకోవాలి, ముఖ్యంగా అబ్జర్వ్ చేసుకోవాలి. నాలో అతని మీద కోపం ఉందా, ప్రేమ ఉందా? ఆ కోపం ఉన్నప్పుడు కొంచెము డీప్ హీలింగ్ చేసుకొని, అంటే డీప్ బ్రీతింగ్ తీసుకొని వదిలేసేసి తర్వాత మంచి ఎలా ఉండాలనుకున్నావో అలాంటి భావంతో అనుకోను, అప్పుడు మనకు డివైడ్ పెరిగేస్తే అలా తరుగుతారు. అలాగే మనము జనరల్గా చెప్తుంటాము, మనము ఎవరికైనా థ్యాంక్స్ చెప్తుంటాము, ధన్యవాదాలు అంటుంటాము. నేను ఒక్కటి ఏమనుకున్నానంటే, జనరల్గా మనం ఏం మాట్లాడతాం సమాజం ప్రకృతిలో, మీరు వాదాలు పడద్దు అంటున్నాం, వాదాలంటే గలాటలు పడద్దు అంటుంటాం, ధన్య అంటుంటాం, వాదములు అంటుంటాం కదా అని చెప్పేసి కొంచెం మార్పిడి చేశాము. ధన్య ఆనందములు, ఆనందము అంటే నీవరికి ఉంటుంది, ధన్య ఆనందములు అంటే యూనివర్సల్ పోతుంది. మీరు కావాలని చెక్ చేసుకోండి, ఎవరికైనా మీరు ఎదురుగా వ్యక్తి ఊహించుకోండి, ఇలా ఎదురు ఫ్రెండ్తో నీకు ధన్యవాదాలు, ముందు మీరు మీ ఆరాం చెక్ చేసుకోండి ఎంత ఉందో, ఎంత ఉంటుంది, తర్వాత బాగానే ఉంటుంది. తర్వాత మీరు ఆ ఎదుటి వ్యక్తికి సార్ మీకు ధన్యవాదాలు చెప్పండి, ఒక 5 మార్లు చెప్పండి. తర్వాత మీరు ఎనర్జీ చెక్ చేసుకుంటే మీరు చెక్ చేసుకోండి, మీకు ఆరా తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ శబ్దంలో మన మైండ్లో వాదములు అంటే గలాటలు ఉంది కాబట్టి ఆ శబ్దంలో నేచర్ సెట్ చేసుకుంది కాబట్టి ఆరా తగ్గిపోతుంది. అప్పుడు నేను చెక్ చేశాను దానిపైన, అది లేకుండా మళ్ళా మనం డీప్ బ్రీతింగ్ తీసుకొని వదిలేసి ఆ కార్డు కట్ చేసుకొని అప్పుడు చెప్పాలి, అయ్యా నీకు ధన్య ఆనందములు, థ్యాంక్ యూ అని 2 టైమ్స్ అంటేనే నీ ఆరా పెరుగుతుంది, ఎదుటి వ్యక్తి కూడా ఆరా పెరుగుతుంది, నీ ఇంట్లో కూడా ఆరా పెరుగుతుంది, నీ చుట్టుపక్కల కూడా ఆరా పెరుగుతుంది. ఇట్లా అన్నది వాళ్ళ ఆరా దొరుకుతుంది. కాబట్టి మనం కొంచెం గ్రహించుకొని మీరు చెక్ చేసుకొని మీకు నచ్చితే అట్లా అనిపించుకోండి, లేదు ఇలా అనిపించుకోండి, దాని అనేది అందరూ కూడా అనుకూలంగా చేసుకోండి. థ్యాంక్ యూ. అంటే మనకు మన ఇంటి కోసం చెప్పుకోవాలా, మన గ్రామం కోసం చెప్పుకోవాలా, మన రాష్ట్రము దేశం కోసం కూడా మనము
ధన్యానందములు. ఈ ఊర్లో నాకు అందరూ అనుకూలం ఉన్నందుకు ధన్యానందములు. నా కుటుంబంలో అందరూ సహకరించిన ధన్యానందములు. అట్లా కుటుంబం కాల్చి గ్రామము, రాష్ట్రము, దేశ ప్రపంచమంతా కూడా నాకు అనుకూలంగా ఉన్నది. థ్యాంక్ యూ ధన్యానందములు ప్రపంచానికి చెప్పడం ద్వారా నీ ద్వారా ఒక కాంతిక డివైండ్ నీలోకి వచ్చి నీ ద్వారానే ఈ ప్రపంచాన్ని మార్చేదానికి ఆస్కారం ఉంది. మనం అలా మాట్లాడకుండా నీ ఇంటిని విమర్శించడం ద్వారా నీ ద్వారానే ఆ నెగిటివ్ వెళ్ళిపోయి అట్లా అందరం మాట్లాడుకొని రాజకీయ నాయకులు అయితేనేమి ఎవరైనా మనం మాట్లాడడం ద్వారా మన ద్వారా పోయేసి అలాంటి వైరస్తోనే మనకు ఈరోజు కరోనా వచ్చింది. కాబట్టి మనం కరోనా పెట్టేసి ఎవరి మీద కరోనా, ఆ కరోనా ఇంటికి వస్తే నీ మీద కరోనా ఉంటే, నీ కుటుంబం మీద ప్రేమ ఉంటే అప్పుడు నీ ప్రపంచాన్ని ప్రేమించు. అందరూ ఆనందంగా ఉన్నారు ధన్యానందములు చెప్తే మీరు చెక్ చేసుకుని మీ ఇంట్లో మార్పు రాకుండా అడగండి. ఇది శ్రద్ధగా చేయండి. మనకు యూట్యూబ్లో కూడా స్క్రీన్ ఆర్మ్ టెస్టింగ్ మీద చాలా వీడియోలు ఉన్నాయి. సార్ చెప్పాడు, చూసి మీకు ఏది మంచిదో ఏది మంచిది కాదో మన సోలార్ ప్లెక్స్ దగ్గర పెట్టి తెలుసుకోవచ్చు. అది మంచిగా కాదు నువ్వు చెప్పాల్సిన లేదు, నీకే అర్థమవుతుంది. కానీ మన మనసు శరీరం అది మంచిది అవ్వచ్చు, కానీ అది రియల్గా ఉండాలని లేదు. అట్లే మనకు బైబుల్ మంచిది అని చదువుతుంటాము, లేదా భగవద్గీత మంచిది చదువుతుంటాము, భారతం మంచిది చదువుతుంటాము. అది నీ మనసుకు శరీరం ఎవరో చెప్పి ప్రోగ్రామ్ చేశారు కాబట్టి అది మంచిది అవ్వచ్చు. అప్పుడు మీరు కూడా సోలార్ ప్లెక్స్ పెట్టి నాకు మంచిదా కాదా అని చూస్తే తెలిసిపోతుంది. అటు చాలామంది చేస్తే అది మంచిది కాదని తెలిపింది. ఎందుకంటే భౌతికత మంచిదే, కానీ ఇంట్లో ఉంటే మంచిదా, చదివితే మంచిదా, జీవించితే మంచిది. కాబట్టి అట్లా మనం జీవించినప్పుడు ఆ భౌతికత కావచ్చు, బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, అది మంచిది కాదు అని ఇక్కడ తెలియజేయబడినది. కానీ అలాగే మనకు అప్పడం కూడా సాల్ట్ ఉండడం వల్ల కూడా మంచిగా తెలిసిపోయింది. ఈరోజు మనకు 9వ క్లాస్లో ఉండే చిన్న మనకు అపురూపమైన చిట్కా తెలుసుకున్నాము, ఎలా ఉండాలో తెలుసుకున్నాము. ఇప్పుడు మనము దశావతారంలో పోతున్నాము, అంటే 10వ రోజులకు వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చాలా ప్యూర్ ఉంటుంది. చెరుకు రసం మనకు మంచిదా కాదా అని చెక్ చేస్తే సారు గ్లాసులో చెరుకు రసం సగం పారబోస్తే అది పాస్ అయింది, సోలార్ ప్లెక్స్ దగ్గర పెట్టేస్తే. అట్లా మనం ఏ వస్తువు అయినా పెట్టేస్తే సోలార్ ప్లెక్స్ పెట్టేస్తే అంటే కొందరికి పడుతుంది, కొందరికి పడదు. కానీ మనం అనుకుంటాం మంచిదని, అందరికీ మంచిది కావాలని రూల్ ఏం లేదు. కాబట్టి ఎవరి వ్యక్తికి వాళ్ళ ఆత్మ సంబంధించింది. అలాగే అరటి పండ్లు కూడా చాలా మంచి అని తెలిపింది మనకు పిహెచ్లో. కాబట్టి అదే షుగర్ పేషెంట్కి పెడితే అది మంచిది కాదని తెలిపింది. సరే ఆపు పెట్టినా కూడా అది మంచిది పాస్ కావలేదు. అట్లా అదే మనకి కీరకాయ పెడితే, దోసకాయ పెడితే 100% బాగా పనిచేస్తుంది అని చెప్పేసింది. కాబట్టి మనము ఎలాంటి ఆహారం తినొచ్చునో, ఎలాంటి ఆహారం నీకు పడదు అని చెప్పి నీ శరీరానికి తగినట్టుగా మనము సోలార్ దగ్గర చెక్ చేసుకొని నా ఆహారం తినడం ద్వారా మనకు మంచి ఆలోచన, పాజిటివ్ ఆలోచన వచ్చి మనం ప్రతి ఒక్కరి కూడా మనం ముందుకు పోయేదానికి ఆస్కారం ఉందని మనం పేజీ ద్వారా తెలుసుకున్నాము. అలాగే మనం చాలామంది గురువులు ఫోటోలు పెట్టుకు పూజ చేస్తుంటాము. ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెప్పారు గురువులు పూజ చేసుకోవడం ద్వారా మనకు అన్ని శుభం జరుగుతుంది అని చెప్తున్నారు. కాబట్టి మనం గురువులు ఫోటోలు పెట్టి పూజ చేసుకుంటున్నాము. కాబట్టి శివ సారు ఏం చేశారంటే ఒక గురువు ఫోటో తెచ్చి సోలార్ ప్లెక్స్ చెక్ చేస్తే బ్యాండ్ కదలలేదు. కానీ అప్పుడు స్విచ్ దగ్గర పెట్టి ఇట్లా టెస్టింగ్ చేసినా కూడా టెస్ట్ మోడ్లో కూడా తగ్గిపోయింది. అంటే ఆ గురువులకు ఫోటోలు పూజ చేయడం కరెక్ట్గా అని తెలిపింది. ఎందుకు తర్వాత తన ఐడి కార్డు కానీ, తన చిన్నపిల్లలు తన భార్య కార్డు కానీ పెట్టేసి ఫోటో పెట్టేసేస్తే ఎనర్జీ ఫుల్గా ఉంది, వ్యాన్ కూడా పోతుంది. అంటే అర్థమైంది అంటే నీ ఇంట్లో వాళ్ళ పిల్లలు, నీ భార్య ఉపయోగపడే వాళ్ళు, కానీ గురువు నీకు ఉపయోగపడుతున్నాడా? ఆ ఫోటోలో ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. కానీ ఆ గురువు ఫోటో పెట్టుకున్న తర్వాత ఆ గురువు చెప్పిన జీవన విధానం, వాక్యం జీవించడానికైతే ఆ ఫోటో నీకు మంచిది అవుతుంది. ఫోటో ఎందుకంటే నువ్వు తను చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకునేదానికి. కానీ గురువు ఫోటో పెట్టుకుంటా పూజ చేస్తాము, గురువు చెప్పిన జీవన విధానము మన కాడ లేదు. కాబట్టి ఇప్పుడు వివేకానంద చాలా గొప్పవాడే, ఆయన ఫోటో పూజ చేస్తుంటే ఏమొస్తుంది? పూజ అంటే జీవించడము. ఆ జీవించినప్పుడు జీవించేవానికి ఫోటో అవసరము. దాన్ని చూసి కొత్తగా అతను ఏం చేస్తాడు, ఎలా ఉండాలి చేస్తాడు, అప్పుడు చాలా బాగుంటుంది. కాబట్టి అది కూడా మనకు పిహెచ్తో గురు ఫోటోలు కూడా పూజ చేయడం మంచిదిగా అని తెలిపింది. శివాసారు కూడా చెప్తాడు, మీకు ఇక్కడ పిహెచ్ క్లాస్ ద్వారా మీకు ఎన్నో జబ్బులు ఏమైండొచ్చు, చాలా బాగుండొచ్చు, కానీ
నా ఫోటో పెట్టుకుని మీరు పూజ చేసినా కూడా మీకు వైట్ మ్యాజిక్ వస్తాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో చేయకండి. ఇక్కడ క్లాసులో ఏది వచ్చిందో దాన్ని మాకు డీప్గా పోయేసి మీరు ఆచరించి ముందుకెళ్తే మీరే నాకన్నా ఎక్కువ పౌరులు అవుతారు అని చెప్పి శివసార్ ఎన్నో మాట చెప్పడం జరిగినది. అలాగే ఈ విధంగా ఐడి కార్డు ఇవ్వడం జరిగింది. అట్లా మనకు సారు మన ఫోన్ సెల్ ఫోన్ కూడా మన పీవీసీ స్టిక్కర్ ఉంటుంది. స్టిక్కర్ లేనప్పుడు ఉన్నప్పటికీ మీలో అప్పుడే ఆ ఫోన్ హీట్ కావడము లేకుండా కూడా మీకు తెలుస్తుంది. అయితే పీవీఎస్ సింబల్ స్టిక్కర్ వచ్చేసి మన క్లాస్లో సార్ ఉచితంగా ఇస్తున్నారు. కాబట్టి మన ఆ పీవీఎస్ సింబల్ ఇన్వర్టర్ సింబల్ చూడ ఎంత పవర్ ఉందో మనకే తెలుస్తుంది. అంతకుముందు వాడుతుంటే మన ఫోన్ హీట్ కావడము హ్యాంగ్ కావడం జరుగుతుంటుంది. ఇది ఇది ఉండడం ద్వారా నెగిటివ్ ఆపరేషన్స్ తీసేస్తుంటుంది. కాబట్టి మనకు అది కూడా తెలుస్తుంది, మన క్లాస్లో ఇస్తారు. మీరు స్పిన్ ఆర్ట్ టెస్ట్ చేయాలంటే మీకు ఇంకొక సాయం కావాలి. నేను చేసినట్టు టెస్ట్ చూసినా మీకు అది మేము ఇట్లా చేయడం ద్వారా మీకు గురు ఫోటోలు కానీ మీ ఫుడ్ కానీ అటే చెక్ చేయడం ద్వారా మీకు మీద చాలా కోపం రావచ్చు. మీరు కోపం తెచ్చుకోకండి. కానీ నా తాపత్రయం అంతా మీరు సరైన ఏది తెలుసుకోండి. నా తాపత్రయం అంతా మీరు ఎట్లో దారి తెప్పేసి అన్ని బాధలు పడుతున్నారు. కాబట్టి మీరే చెక్ చేసుకుని ఒకరికి మంచి జరిగింది మీకు కూడా జరగాలని లేదు. కాబట్టి మీరు చెక్ చేసుకొని మీ ఆహారం మీ శరీరం ఏర్పడుతుందో కూడా చెక్ చేసుకొని వ్యాన్ ద్వారా అడగచ్చు. అయ్యా నాకు పలానా దోసకాయ ఓకేనా అంటే పోయిందని తినచ్చు, కీరకాయ వేసేనా ఓకే, క్యారెట్ ఓకేనా తెలుసుకోవచ్చు. పలానా పండు ఇప్పుడు ఒక వ్యక్తికి దానిమ్మ పండు ఓకే అని వచ్చేస్తుంటుంది, ఒకతనికి దానిమ్మ పండు వద్దుని వస్తుంది. అప్పుడు దాన్ని మానేసే మంచిది. దానిమ్మ పండు మంచిదే కానీ అది నీ సోల్ యాక్సెప్ట్ చేయలేదు. అట్లా ఎవరి సోల్ వాళ్ళే ఉంటుంది. కాబట్టి మనము దాన్ని చెక్ చేసుకొచ్చు. మనం తీసుకునే ఆహారము పుస్తకాలు మొదలైనవి కూడా ప్రకటన చూసి మన ఆలోచనలో మన మనసు ఇష్టపడింది. ఎవరో చెప్తుంటారు పలాని ఏది ఒక యోగి ఆత్మకథ చదవండి మీకు జీవితాలు మారుతాయని చెప్పి ఉంటారు. అది వినడం ద్వారా నీ మనసు మైండ్ ప్రోగ్రామ్ చేసుకుంటుంది. అలాగే పలాని తిండి తినడం ద్వారా మీకు చాలా బాగుంటుంది. ఓహో పలానా నాన్ వెజ్ తింటే మీకు బలం వస్తుంది అని అది మైండ్లో పెట్టారు. కాబట్టి తింటున్నారు బలం అనుకుంటారు తప్ప మైండ్ ప్రోగ్రామ్ చేసింది తప్ప నీ సోల్ అనేది ఒప్పుకోదు. అలాగా మనకి ఇష్టంలో పలానా వస్తువులు కొంటున్నాం, ఇది ఉంటే బాగుంటుంది అది బాగుంటుంది. అప్పుడు కూడా పలానా వస్తువుని కొనాలనుకున్నాను, అది నాకు అనుకూలంగా ఉంటుందా అని నాకు అవసరమేనా అంటే మీ వ్యాన్ పనిచేస్తుంది, అప్పుడు తీసుకోవచ్చు. లేదు అనిపిస్తే మానుకోవచ్చు. లేదు అని నాకు కూడా మీరు తెచ్చుకున్నారంటే దాని ప్రభావం కూడా మీకు అర్థమవుతుంటుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనం వ్యాన్ ద్వారా సెండ్ చేసుకోవచ్చు. అవసరం కూడా హీల్ చేసుకోవచ్చు. కానీ పదార్థాలు మన ఆత్మకు ఇష్టం లేదు కాబట్టి సెన్స్ పరీక్ష నిజంగా మరి చెడు ఏమిటో మీకు తెలుస్తుంది. కానీ మన పదార్థాలు మన ఆత్మకు ఇష్టపడవు. అది మంచి చెడ అనేది మన సెన్స్ ద్వారా మనము తెలుసుకోవచ్చు. చాలా స్పిన్ ఆర్టిస్టులు చూపించారు, మీరు యూట్యూబ్లో చూడొచ్చు. చాలా శివ సార్ వచ్చేసి చాలా స్పిన్ చక్కెర పెట్టేసి చాలా చెక్ చేస్తారు. అదే మనము ఒక మ్యారేజ్ విషయంలో ఉంటుంది. ఓహో పలానా అమ్మాయి మాకు మా అన్న కూతురు చాలా బాగుంటుంది, మాకు అనుకూలంగా ఉంటుంది నేర్చుకుంటాం. లేదంటే పలానా బాగా చదివి మనకు అనుకూలం, మనం ఫిజికల్గా మన మనసు మన శరీరం కోరుతుంటుంది. కాబట్టి అక్కడ వచ్చినాక మేము ఇట్లా అనుకున్నాము, ఇట్లా చేస్తుంది అనుకోలేదు అని మళ్ళీ బాధపడే కన్నా ముందుగానే ఆ అమ్మాయి ఫోటో వచ్చేసి మీ స్పిన్ చక్కెర పెట్టేసి ఈ విధంగా చెక్ చేసినా కూడా మీకు ఆ అమ్మాయి మీరు అనుకునే విధంగా ఓకే అయితే స్టిమ్ అట్లా ఉంటుంది, లేదంటే వీక్ అవుతుంది. లేదు పలానే అమ్మాయికి పలానా అబ్బాయికి అది వాళ్ళిద్దరు వాళ్ళు అనుకునే విధంగా కలిసిమెలిసి జీవితం బాగుంటుందా అన్నప్పుడు వ్యాన్ ఇలా పోయిందనుకో ఓకే చేసుకో, తప్పేం లేదు. అది ఎన్ని మాట చెప్పినా ఇక్కడికి అయ్యిందనుకో దాన్ని మానేసుకొని నీకు ఏదైతే అవసరం వచ్చిందో వ్యాన్ పని వచ్చేసుకోండి. అట్లా మన ప్రతి ఒక్క వస్తువుల పైన కావచ్చు, వ్యాపారం పైన కావచ్చు, మనం ఇష్టం వచ్చేట్టుగా మనసు చెప్పినట్టు పోకుండా ఈ విధంగా మనము తెలుసుకోవచ్చు. వ్యాన్ ద్వారా యూనివర్సల్లో చెప్తుంది, ఓ విశ్వయంత్రమా నాకు ఏది కావాలని చెప్పంటే ఆ విశ్వం చెప్తుంది. అప్పుడు ఎలా చెప్తుంది, అందరు చెప్తుంది అంటే నువ్వు విశ్వానికి మిత్రుడవుతేనే ఈ వ్యాన్ పనిచేస్తుంది. విశ్వానికి మిత్రుడు అంటే నువ్వు ఇరుగు పొరుగు వాళ్ళు కాబట్టి నీ చూపు ద్వారా, నీ చేష్టల ద్వారా, నీ భాష ద్వారా, నువ్వు పంచడం ద్వారా అప్పుడు విశ్వం అనేది డివైన్ అనేది నీకు కనెక్ట్ అవుతుంది. ఆ కనెక్ట్ ద్వారానే ఇది పనిచేస్తుంది. చాలామంది సార్ నాకు సెన్స్ రాలేదు, ఎంత హీల్ చేసి రావడం లేదంటే నువ్వు ఇతరులు చూసి ఓర్చుకోలేని గుణం ఉన్నప్పుడు కూడా వ్యాన్ పనిచేయదు.
ఇతరులు గొప్ప వాళ్ళ తండ్రి నువ్వు ఆనందపడుతూ ఉన్నావు అనుకో, అప్పుడు వ్యాండ్ పనిచేస్తుంది. నీ దగ్గర ఏదైతే ఎక్సెస్ ఉందో ఇతరులకు ఇచ్చి వాళ్ళు తీసుకోవడంలో ఆనందపడుతుంటావే, అప్పుడు నీకు విశ్వశక్తి కనెక్ట్ అవుతుంది, అప్పుడు నీకు వ్యాండ్ పనిచేస్తుంది తప్ప అట్లా మన గుణం మార్చుకుంది వ్యాండ్ పనిచేయదు. సార్ వాళ్ళు చేసింటే బాగా ఇది మనం చేసింటే పోలేదు, ఏమైనా కొత్త విద్య ఏమైనా ఉందంటే ఏ విద్య లేదు, నీలో ఉండే నాలో ఉండే బుద్ధి మార్చుకోవడమే. బుద్ధి ఎప్పుడు మార్చుకొని సద్మార్గం నడుపుతావో, ప్రకృతితో ప్రతి ఒక్కరికి నేను మంచి చేయాలి అనుకోవడం మంచి చేస్తుంటావో, అప్పుడు డివైన్ కార్డు విశ్వ ప్రాశక్తికి లింక్ అవుతుంది. ఒక పార్ లింక్ అయిందనుకో మళ్ళీ అది కట్కాక నిరంతరం 24 hours మనకు వెళ్తుందని చెప్పి శివాసార్ మనం స్లేట్లు చూపించారు. నెక్స్ట్ క్లాస్ స్లేట్ కూడా చూపిస్తాను. జస్ట్ అలా మనము అట్లా ఇతరులకి నేను పలానా మంచి పనులు చేయాలా నువ్వు అని నా మాట అనుకుంటావు, అప్పుడు నువ్వు సెన్స్ చేసుకో, సెన్స్ కూడా పూర్తిగా పోతుంది. అదే మీరు ఇతరులకు పలాని నేను అతనికి ఇబ్బంది పెట్టాలా, పలాని దోచుకోవాలా అని 3 మాటలు మనసులో అనుకోండి, అప్పుడు సెన్స్ చెక్ చేసుకొని మీ ఆరా తగ్గిపోతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం ఉంటుందంటే మన చక్రాస్ అని మనం ముందుకు పోయే చక్రాస్ అంటే 7 చక్రాసులు బండి మన మానవ శరీరము, ఆ చక్రాలని ఉపయోగపడే చక్రాలన్నీ కూడా మనం వేస్తున్నాము, రివర్స్ చేసుకుంటున్నాము. ముందుకు పోవాలా అంటే కనుక చాలా నువ్వు గుడ్ థాట్స్ గుడ్ థింకింగ్ చేసినావు అనుకో చేయడము, అప్పుడు ఆ నేచరే పని చేస్తుంటుంది. అట్లా మంచి ఆలోచన ద్వారా ఇక ఆరా పెరిగిపోతుంది, అన్ని పనులు అవుతాయి. అప్పుడు దైవశక్తి నీలో వచ్చేస్తుంది, మనీ కొన్ని వచ్చేస్తుంది. నువ్వు ఏది అనుకుంటే నెరవేరాలంటే ఏం చేయాలా, నీలో ఆలోచన గుర్తించి ఆలోచన మార్చుకొని అంతఃకరణ మార్చుకోవాలా. నీకు ఏదైతే ఆనందమో ఇతరులకు కూడా ఆనందం పంచేప్పుడు అంతఃకరణ వస్తుంది తప్ప పూజలు గుళ్ళు ఈ మంత్రాలు తాయెత్తులు ఇవన్నీ చేసిన వల్ల యోగా చేయడం వల్ల ఆరోగ్యం వస్తుంది అంటారు తప్ప, యోగా చేయడం వల్ల నీకు ఈ ప్రాణశక్తి వస్తుంది తప్ప డివైన్ శక్తి రాదు. ఆ డివైన్ శక్తి రావాలంటే నీ బుద్ధి మార్చుకొని ఇతరులకు ఉపయోగపడితేనే వచ్చేస్తుంది. కాబట్టి ది మోర్ యు ఆర్ గివింగ్, ది మోర్ యు ఆర్ రిసీవింగ్, ది మోర్ యు ఆర్ రిసీవింగ్, ది మోర్ యు ఆర్ గివింగ్. నువ్వు ఎంత గొప్ప ఆలోచన చేస్తావో, ఎంత గొప్ప ఆలోచన చేస్తావో అంత గొప్ప జరుగుతుంది. ఎంత గొప్పగా ఎదుటిలో నెగిటివ్ చూస్తావో అంత గొప్పగా నీకు వచ్చేస్తుంది. కాబట్టి నేను ప్రతి ఒక్కరిని ప్రతి క్షణంలో కూడా పాజిటివ్ చూస్తాను. ఎంత పాజిటివ్ పంపిస్తున్నానో అంత ఎక్కువ పాజిటివ్ తీసుకుంటుంటావు, ఎంత ఎక్కువ పాజిటివ్ తీసుకుంటావో అంత ఎక్కువ పాజిటివ్ పంపిస్తుంటావు. ఐ యామ్ దట్ ఐ యామ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పుకుంటూ వస్తే రోజు ఉదయం లేచినాంచి మీరు భూమాతకు ఆశీర్వదించండి. ఓ భూమాత, నీలో అనంతమైన శక్తి ఉంది, కొంత శక్తితో నాకు మాకు అందరికి కూడా అద్భుతమైన శక్తి, ఎంత అవసరం శక్తి ఇచ్చేందుకు థ్యాంక్ యూ అని చెప్పేసి నమస్కారం చేసుకోవడం ద్వారా కూడా ఆ భూమాత మనకు అనంతమైన గుణాలు ఇస్తుంది. అట్లే ఓ సూర్యదేవ, వీళ్ళు అనంతమైన శక్తి ఉంది, నాకు మాకు ఎంత అవసరం అంత శక్తి ఇచ్చేందుకు థ్యాంక్ యూ అని చెప్పి మీకు అట్లా ఆశీర్వదించండి. మీ పక్క వాళ్ళకి అలా ఆశీర్వదించండి, అలా కూడా మనకు ఎనర్జీ వచ్చేస్తుంది. కాబట్టి ఏది నీకు కావాలనో అది ఇస్తూ ఉంటే వచ్చేస్తుంది. ధనము కావాలా పెంచాలి, మనము ధనము మంచి పనులకు ఉపయోగిస్తూ ఉంటే మనకు ధనం వచ్చేస్తుంది. ఆ ధనం వచ్చినప్పుడు నేను ఇట్లా మంచి కార్యాలకు నేను ఉపయోగపెడతాను అని థింక్ చేస్తావో అప్పుడు నీకు ఆ ధనము లేకుండా ఉండే పాజిటివ్ ఎనర్జీ నీకు అలా థింక్ చేయడం ద్వారా నీకు మళ్ళీ ధనం వచ్చేసరికి దావాలు వచ్చేస్తాయి. దానికి కారణం ఎవరు? నీకు నీవే. కాబట్టి మనం ఈరోజు 10వ క్లాసు అంటే దశావతారంలో కూడా మన చక్రాస్ ఎలా యాక్టివ్ చేసుకోవాలా, ఎలా ఉంటే యాక్టివ్ అవుతాయి, పూజలకు, ధ్యానానికి, యోగాకు, మెడిటేషన్కు అనంతమైన విద్య మనం ఈరోజు తెలుసుకున్నాము. కాబట్టి ప్రతి క్షణము కూడా నేను చాలా బాగున్నాను, బాగున్నాను, తర్వాత నా ఫ్యామిలీ చాలా బాగుంది, నా గ్రామం బాగుంది, అట్లాగే నా రాష్ట్రము, ఇండియా, ఆల్ ఇండియా, ప్రపంచం అందరూ కూడా చాలా బాగున్నాము. థ్యాంక్ యూ ఓ విశ్వమాత, ఓ డివైన్ ఎనర్జీ, ఓ వ్యాన్ తీసుకొని ఓ విశ్వేంతరమా, వీళ్ళు అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తితో ఈ ప్రపంచంలో ఏదైతే మనకు ఉపయోగపడే ఎనర్జీ ఉందో అదంతా తీసేసేందుకు థ్యాంక్ యూ. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. ఎప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మనం ఇట్లా ఎన్నికి తిప్పుకుంటా వచ్చినప్పుడు ఆ బ్యాండ్ టైట్గా వస్తుంది. అప్పుడు 4 times శ్రద్ధతో చేయడం ద్వారా
అప్పుడు టైట్ తగ్గుతుంది. తర్వాత ఓ విశ్వంతరమ, ఈ ప్రపంచమంతా కూడా అద్భుతంగా ఆనంద ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండేందుకు ఎంత శక్తి వస్తారమో అంత శక్తితో హీల్ చేయి. థ్యాంక్ యూ వ్యాండు అని చెప్పేసి 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1. అప్పుడు వ్యాండ్ కూడా టైట్ వస్తుంది, అంటే ఎనర్జీ పోయింది. అలా రోజు చేయగా మనకు ఆ డివైన్ శక్తిలో ఆ డివైన్ శక్తులు మొదటి ఎవరు? మీనే. నా ద్వారానే ఈ ప్రపంచానికి మంచి ప్రాణశక్తి వస్తుంది. భగవంతుడు నాలోనే ఉన్నాడు, భగవంతుడు నేనే ఉన్నాను. థ్యాంక్ యూ అని చెప్పేస్తే చెక్ చేసుకుంటే అప్పుడే నీకు టోటల్ మార్పు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. అలాగే ఇన్ని రోజులు మనము 10 రోజులు మీరందరూ కూడా శ్రద్ధగా చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నేను ఇక్కడ చెప్తున్నాను బాగుంది అనే కారణం ఏమంటే మీరందరూ శ్రద్ధగా చూడడం ద్వారా ఆ భగవంతుడు నా చేత మీకు చెప్పిస్తున్నాడు. మీరందరికి కూడా థ్యాంక్ యూ. ధన్యానందంలో థ్యాంక్ యూ. రేపు క్లాసు 11వ క్లాసు ఏం చేస్తామంటే రేపు క్లాసు ఈరోజు చక్ర క్లాసు 2 డేస్లో మనకి అయిపోయింది. చాలా అద్భుతంగా తెలుసుకున్నాము. డివైన్ ఫైర్ ద్వారా పివిఎస్ శ్రీవాస్ ద్వారా మనం ఈ జ్ఞానం తెలుసుకున్నాము. రేపు వైట్ మ్యాజిక్ గురించి తెలుసుకుంటాము. వైట్ మ్యాజిక్ ఎలా వస్తాయి? మనకు మైగ్రేన్ వస్తుంటుంది, తలనొప్పి వస్తుంటుంది, అది డాక్టర్ల దగ్గర మందుల దగ్గర పోదు. ఆ మైగ్రేన్ ఎలా పోతుంది, ఎందువల్ల వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి రేపు వైట్ మ్యాజిక్ 11వ క్లాస్లో మనం తెలుసుకుంటాము. అందరికీ థ్యాంక్ యూ. మీరు ఇది చూసిన వారందరికీ కూడా మీరు బాగా ఏ వీడియో కూడా 1, 2, 3 మాటలు ఆ రోజు చూడండి. తర్వాత 2వ రోజు చూడండి. మధ్యలో చూస్తే మీరు అంతగా ఫస్ట్ నుంచి చూస్తూ వచ్చి మీకు బాగా అనిపించినప్పుడు మీరు ఇతరులకు షేర్ చేసినప్పుడు, ఇతరికి పంపించి పోస్టులు చేసినప్పుడు, అప్పుడు వాళ్ళు ఆనందపడినప్పుడు అక్కడి నుంచి మీకు డివైన్ వస్తుంది, మీకు ఎనర్జీ వస్తుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు శ్రద్ధతో తిని మీరు చేయండి. 100 మంది ఎంత పంపిస్తే మీకు అంత డివైన్ పెరుగుతుంది. అక్కడ చూడడం ద్వారా వాళ్ళ లైఫ్ మార్చుకోవడం ద్వారా, వాళ్ళు మంచి పని చేయడం ద్వారా వాళ్ళ డివైన్ అంతా చిన్న మీకు వచ్చేస్తుంది, ఫాస్ట్ వచ్చేస్తుంది. కాబట్టి నోట్లో నాలుకలాగా జీవించవచ్చు. ఈ క్రియ తెలుసుకొని మీరందరికీ ఎంత పంచుకుంటారో అంత పెంచుకుంటారు. నేను ఆనందంగా ఉన్నాను, ఆనందం తీసుకున్నాను, ఆనందాన్ని పంచుకున్నాను, ఆనందాన్ని పెంచుకుంటున్నాను. అట్లా మీరందరూ కూడా అందరూ ఆనందం తీసుకోండి, ఆనందంతో ఉండండి, ఆనందాన్ని పెంచుకోండి. ఇదే పివిహెచ్ యొక్క గొప్ప సూత్రం శ్రీవాస్ చెప్పింది. థ్యాంక్ యూ. నేను ఇస్తున్నానో అంత తీసుకుంటున్నాను, ఎంత తీసుకుంటున్నానో అంత ఎక్కువ ఇస్తున్నాను, ఎంత ఎక్కువ తీసుకుంటానో అంత ఎక్కువ పంచుతున్నాను. ఇదే భగవంతుడి సూత్రము. థ్యాంక్ యూ.